ఆదివారం మధ్యాహ్నం సరదాగా బయటకు వెళ్లిన ఆ యువకుడు సోమవారం మధ్యాహ్నానికి శవమై తేలాడు. ఎడ్లపాడు మండలం ఉన్నవలో జరిగిన ఈ ఘోర కలకలం రేపుతోంది. ఉన్నవ గ్రామానికి చెందిన 22 ఏళ్ల పత్తిపాటి చిన్న రాడ్ బెండింగ్ పనులు చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచాడు. కష్టపడి పని చేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారుతున్న ఆ యువకుడు ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతుండగానే సోమవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని చెరువులో ఒక మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు వెళ్లి పరిశీలించగా అది మరెవరో కాదు, చిన్న మృతదేహమేనని తేలింది. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగి ఉంటాడని, ఆ సమయంలో ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆ చేతికి అందివచ్చిన కొడుకు ఇక లేడనే సరికి ఆ తల్లిదండ్రుల కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.